హైదరాబాద్ జలసౌధంలో కృష్ణా రివర్ బోర్డు సమావేశం జరిగింది. కృష్ణా నదిపై ఉన్న ఉమ్మడి ప్రాజెక్టులు శ్రీశైలం, నాగార్జున సాగర్లను బోర్డుకు అప్పగింతపై చర్చించారు. బోర్డు నిర్వాహకులు 2 రాష్ట్రాల నుండి కార్పస్ ఫండ్ నిధుల విడుదలపై చర్చించారు. 2 ఉమ్మడి ప్రాజెక్టులపై 15 కాంపోనెంట్లను బోర్డుకు అప్పగించాలని కేంద్ర జలశక్తి ఆదేశించింది. ప్రస్తుతం శ్రీశైల ప్రాజెక్టుని ఏపీ, నాగార్జున సాగర్ ప్రాజెక్టుని తెలంగాణ ప్రభుత్వం పర్యవేక్షిస్తుంది. ప్రాజెక్టులను బోర్డుకు ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ససిమిరా అంటుంది. ముందు కృష్ణా నదిలో వాటా తేల్చాలని టీ సర్కార్ పట్టుబడుతున్నారు. 2014లో రాష్ట్ర విభజన సందర్భంగా కేంద్రం తాత్కాలిక నీటి కేటాయింపులు చేసింది. తాత్కాలికంగా తెలంగాణకు 299, ఏపీకి 512 టీఎంసీల నీటి కేటాయింపులు చేసింది. నీటి పరివాహక ప్రాంతాన్ని బట్టి కేటాయింపులు చేయాలని తెలంగాణ డిమాండ్ చేస్తుంది. నీటి కేటాయింపులు చేస్తేనే ప్రాజెక్టులను బోర్డుకు అప్పగిస్తామని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక 2024 సంవత్సర డైరీని సచివాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ అభివృద్ధి ఫలాలు ప్రజలకు చేరేందుకు జర్నలిస్టులు తమ వంతు కృషి చేయాలని సీఎం కోరారు. కార్యక్రమంలో తెలంగాణ జర్నలిస్టుల అధ్యయన వేదిక అధ్యక్షుడు బోధనపల్లి వేణుగోపాల్ రెడ్డి, జనరల్ సెక్రటరీ మహమ్మద్ సాదిక్ పాషా, వైస్ ప్రెసిడెంట్ కోడూరు శ్రీనివాసరావు, జంగటి వెంకటేష్, జాయింట్ సెక్రటరీ మధు మల్కేడికర్, కోశాధికారి సురేష్ వేల్పుల, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సోము సముద్రాల, కంచరాజు తదితరులు పాల్గొన్నారు. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి జర్నలిస్టులు కృతజ్ఞతలు తెలిపారు. గ్రానైట్ల తయారీ సంస్థ దాసోజ్ తాజాగా హైదరాబాద్లో హోమ్ ఇంటీరియర్ సేవలను ప్రారంభించింది. మహీ గ్రూప్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న దాసోజ్ క్యాబిన్స్ ఉత్పత్తులను మంత్రి శ్రీధర్ బాబు మార్కెట్లోకి విడుదల చేశారు. కృత్రిమ మేధా సాయంతో అన్ని రంగాల్లోనూ అద్భుత అవకాశాలు సాధించవచ్చని ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు అన్నారు. గృహానికి సంబంధించిన అన్ని రకాల వస్తువులను అందించాలనే ఉద్దేశంతో నగరానికి సమీపంలో తూప్రాన్ వద్ద 40 కోట్ల పెట్టుబడితో ప్రత్యేక ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించినట్టు కంపెనీ ఈడీ మనోజ్ కశ్యప్ తెలిపారు. 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ యూనిట్తో వందలాది మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయన్నారు. జర్మనీ టెక్నాలజీ, సాఫ్ట్వేర్, ఎక్విప్మెంట్తో మాడ్యులర్ ఫర్నిచర్ను ఉత్పత్తి చేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. తమ వ్యాపారాన్ని మరింత విస్తరించడానికి 100 కోట్ల మేర పెట్టుబడి పెట్టబోతున్నట్లు ఆయన ప్రకటించారు. యాక్టర్ నాగ చైతన్యను తమ బ్రాండ్ అంబాసిడర్ నియమించుకుందని మనోజ్ కశ్యప్ వెల్లడించారు. We are happy to have you today. I am Manoj, Director of Dasos Cabinets, a fixed furniture unit started by the Mahi Group. Mahi Granites has been in operation for over 2 decades, involved in granite quarrying, engineered stone manufacturing and distribution in India and North America. Over the last 2 decades, we have won some prestigious awards, which includes Special Export Award from Capaxel, Ministry of Commerce, Government of India. The promoters themselves come with a 32-year experience in this industry and live by the philosophy of quality, passion, dedication. And on this note, I am delighted and extend a warm welcome to our esteemed chief guest, Sri Sridhar Babu Garu, Minister of Information Technology, Electronics and Communication, Industries and Commerce, Government of Telangana. The Dasos team, while launching this Dasos cabinets, మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేస్తూ ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఒక యువ ఆంటర్ప్రినర్ ఫ్యూచర్ని ఆలోచన చేసి గత 2-3 దశాబ్దాల నుంచి మహీ గ్రూప్ పేరిట వారి కుటుంబ సభ్యులు విజయవంతంగా వారు బిజినెస్ నడుపుతూ కేవలం మన ప్రాంతానికే కాక అందరికీ కూడా నేను హృదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా. And my favorite is the 45-day timeline guarantee. We usually decide to build our home in a certain timeline, but it never happens that way. So on the whole, it was a very, very overwhelming experience. I've seen how Manoj and his team works. జూబ్లీ హిల్స్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి హైదరాబాద్ పోలీస్ కమిషనర్ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డితో జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రోజ్ పర్యటించారు. జూబ్లీ హిల్స్ రోడ్ నంబర్ 45, 36 చెక్పోస్ట్ ప్రాంతాలను పరిశీలించి ట్రాఫిక్ సమస్యలను అధిగమించడానికి కావాల్సిన చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశించారు. అవసరమైన చోట ఫ్లైఓవర్, గ్రేడ్ సెపరేటర్లు చేపట్టేందుకు ప్రణాళికను సిద్ధం చేయాలని అధికారులను కోరారు. గ్రేటర్ హైదరాబాద్ సిటీలో పెరుగుతున్న ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ట్రాఫిక్ నిర్వహణ, నియంత్రణపై జరిగిన సమీక్ష సమావేశంలో సంబంధిత అధికారులను ఆదేశించారు. అంతర్జాతీయ నగరంగా అభివృద్ధి చెందుతున్న హైదరాబాద్లో భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ముందు చూపుతో చర్యలు చేపట్టాలన్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ట్రాఫిక్ నియంత్రణను పోలీస్ విభాగం అత్యంత ప్రాధాన్యంగా తీసుకోవాలని సూచించారు. జీహెచ్ఎంసీ, పోలీస్ విభాగాలు సమన్వయంతో ప్రణాళికలు రూపొందించాలని తెలిపారు.
ప్రజలను ఇబ్బంది పెట్టి ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేలా ప్రవర్తిస్తే అధికారులపై కఠిన చర్యలు ఉంటాయని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హెచ్చరించారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా అధికారులు తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుంటే సహించేది లేదని రేవంత్ రెడ్డి అన్నారు. ఇటీవల మహబూబ్ నగర్ జిల్లాలో రైతులకు సంబంధించిన వ్యవసాయ కనెక్షన్లపై తనిఖీలు చేయడంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన దరఖాస్తుల సమీక్ష జరుగుతుండగా ఈ అంశం చర్చకు వచ్చింది. రైతుల వ్యవసాయ కనెక్షన్లపై సర్వే చేయాలని చెప్పిందెవరు, తనిఖీ చేయాలని ఆర్డర్లు ఇచ్చిందెవరు అని సమీక్షలో ఉన్న ట్రాన్స్కో సీఎండీ రిజ్వీని ముఖ్యమంత్రి ప్రశ్నించారు. బాధ్యులైన అధికారులపై చర్యలు తీసుకున్నారా లేదా అని ఆరా తీశారు. సమావేశంలోనే ఉన్న ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి బట్టి విక్రమార్క స్పందించారు. రైతుల కరెంటు కనెక్షన్ల తనిఖీ, సర్వే చేసిన విషయం తన దృష్టికి వచ్చిందని సీఎంకు వివరించారు. శాఖాపరమైన నిర్ణయమేదీ లేకుండానే డిస్కమ్ డైరెక్టర్ జె శ్రీనివాస్ రెడ్డి సొంతగా ఆదేశాలు ఇచ్చాడని, ఆయన ఆదేశాల మేరకు అక్కడున్న ఎస్ఈ ఎన్ఎస్ఆర్ మూర్తి ఈ చర్యలకు పాల్పడినట్టుగా తెలిపారు. ఈ వ్యవహారంలోనే డైరెక్టర్ శ్రీనివాస్ రెడ్డిని విధుల నుండి తొలగించామని, ఎస్ఈ అక్కడి నుంచి బదిలీ చేశామని ఉప ముఖ్యమంత్రి జరిగిన సంఘటనను మొత్తం వివరించారు. ప్రభుత్వానికి చెడ్డ పేరు తెచ్చేందుకు ప్రయత్నిస్తే ఇలాంటి చర్యలు తప్పవని, తమకు తోచినట్లుగా సొంత నిర్ణయాలు తీసుకుని ఉద్యోగాలు పోగొట్టుకోవద్దని ముఖ్యమంత్రి అధికారులను అప్రమత్తం చేశారు. టాలీవుడ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అర్ధాంగి ఉపాసన కొనిదెల తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందరరాజన్ను కలిశారు. హైదరాబాద్లోని రాజ్ భవన్కు వెళ్లిన ఉపాసన గవర్నర్కు ఓ జ్ఞాపికను బహుకరించారు. గిరిజనుల సంక్షేమం కోసం ఆమె పాటుపడుతున్న తీరు గురించి లోతుగా అర్థం చేసుకున్నాక ఆమె కృషి తన హృదయాన్ని తాకిందని ఉపాసన పేర్కొన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం మీ చర్యలు అమోఘం, అందుకు మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ముఖ్యమంత్రి ఆర్థికంగా, సామాజికంగా విధ్వంసమైన తెలంగాణను పునర్నిర్మించాల్సిన అవసరం ఉందని, ఇందులో పోలీసులు కీలక పాత్ర పోషించాలని పిలుపునిచ్చారు. హైదరాబాద్లో జరిగిన ఐపీఎస్ ఆఫీసర్ల గెట్ టుగెదర్ కార్యక్రమానికి సీఎం ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీసులపై ప్రభుత్వ పెత్తనం ఉండబోదన్నారు. తాము పాలకులం కాబట్టి పోలీసులను సబార్డినేటర్లుగా చూసే పద్ధతి తమ ప్రభుత్వంలో ఉందన్నారు. ప్రజలకు సేవ చేసేందుకు వచ్చిన అవకాశంగా మాత్రమే ఈ అధికారాన్ని తాము భావిస్తామన్నారు. ప్రజలకు సేవ చేయడంలో అందరినీ కలుపుకుపోతామని సీఎం అన్నారు. రాష్ట్ర అభివృద్ధి, పునర్నిర్మాణంలో పోలీసులు ఇచ్చే సలహాలు, సూచనలను వినమ్రంగా స్వీకరిస్తామని సీఎం అన్నారు. గత 10 ఏళ్ల కాలంలో రాష్ట్రం ఆర్థికంగా, సామాజికంగా దెబ్బతిందన్నారు. ఈ పరిస్థితి నుండి తెలంగాణను బయటపడాల్సిన సమయం వచ్చిందని సీఎం అన్నారు. ఈ పనిలో పోలీసు ఆఫీసర్లు క్రియాశీలక పాత్ర పోషించాలని అన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ క్రయ విక్రయాలపై ఉక్కుపాతం మోపాలని, హైదరాబాద్ను డ్రగ్ ఫ్రీ సిటీగా చేయాలని వారికి సూచించారు. యువతీ యువకులకు డ్రగ్ వ్యసనం నుండి బయటపడేయాలన్నారు. రోజురోజుకు సైబర్ క్రైమ్ అతిపెద్ద ముప్పుగా పరిగణించాయని, వాటిని అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసు ఆఫీసర్లకు సీఎం విజ్ఞప్తి చేశారు. ఇందుకోసం అందుబాటులో ఉన్న ఆధునిక టెక్నాలజీని వినియోగించుకోవాలని, అభివృద్ధి చెందిన దేశాల్లో అనుసరిస్తున్న పద్ధతులపై అధ్యయనం చేయాలని సూచించారు. తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నగరంలోని హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్ వేదికగా ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన అతిపెద్ద అగ్రి షో కిసాన్ 2024 రెండవ ఎడిషన్ను పలువురు రైతులతో కలిసి ప్రారంభించారు. తెలంగాణలోని అతిపెద్ద అగ్రి షో కిసాన్ 2024 వ్యవసాయ రంగంలోని ప్రముఖులు, నిపుణులు, ప్రగతిశీల రైతులను వేదికపైకి తీసుకొచ్చిందని మంత్రి అన్నారు. రేపటి వరకు కొనసాగే ఈ కార్యక్రమం వ్యవసాయంలో తాజా పురోగతుల ప్రదర్శనపై తెలంగాణ రాష్ట్ర దృష్టి సాధించింది అని మంత్రి తుమ్మల అన్నారు. ముఖ్యంగా కిసాన్ హైదరాబాద్ 2024 వ్యవసాయ పరిశ్రమలలోని విభిన్న రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తుందన్నారు. ఎగ్జిబిటర్లకు శక్తివంతమైన వేదికను అందిస్తుంది. ఎగ్జిబిషన్లు వ్యవసాయ యంత్రాలు, పనిముట్లు, ట్రాక్టర్లు, ఇంప్లిమెంట్స్, వాటర్ ఇరిగేషన్ సొల్యూషన్స్, అదేవిధంగా ప్లాస్టికల్చర్, వివిధ రకాల పనిముట్లు, ఇంప్లిమెంట్స్, ఐఓటీ, ఇన్ అగ్రికల్చర్ టెక్నాలజీస్, వినూత్న ఆవిష్కరణలు, అంకుర సంస్థలు, కాంట్రాక్ట్ ఫార్మింగ్ సొల్యూషన్తో సహా విస్తృతమైన ఉత్పత్తులు, సేవలను ప్రదర్శిస్తున్నారు. అధునాతన రక్షిత సాగు సాంకేతికతను, వ్యవసాయం అనుకూల క్లియరెన్స్, మొబైల్ యాప్లు, సేవల గురించి సైతం పలు అంశాలను ఇక్కడ పొందుపరిచారు అని తెలిపారు. ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ, కిసాన్ హైదరాబాద్ అనేది వ్యవసాయంలో విభిన్న వాటాదారులకు విజయవంతంగా ఒకచోట చేర్చిన ఒక వినూత్నమైన కార్యక్రమం. ఈ కార్యక్రమం అద్భుతమైన ఆవిష్కరణను ప్రదర్శించడమే కాకుండా తెలంగాణలో వ్యవసాయ రంగం యొక్క స్థిరమైన వృద్ధికి అవసరమైన సంభాషణలను
ప్రోత్సాహకాలను రైతులకు అందిస్తుందని సంతోషాన్ని వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత జ్యోతిరావు పూలే పేరిట బీసీలపై కపట ప్రేమ ఒలకబోస్తుందని బీసీ పొలిటికల్ జేఏసీ విమర్శించింది. కవిత వైఖరిని నిరసనగా హైదరాబాద్ అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల స్తూపం ముందు ఆందోళనకు దిగింది. అసెంబ్లీలో పూలే విగ్రహం పెట్టాలని అసెంబ్లీ స్పీకర్ను లెటర్ రాసి కొత్త నాటకానికి తెరతీసిందని జేఏసీ చైర్మన్ రాచాల యుగేందర్ గౌడ్ ఆరోపించారు. 9.5 ఏళ్లు అధికారంలో ఉన్నప్పుడు పూలే విగ్రహం ఏర్పాటు విషయం గుర్తుకు రాలేదా అని రాచాల ప్రశ్నించారు. ఇప్పుడు బీసీల కోసం ఉద్యమం చేస్తానని చెప్పడం పట్ల తెలంగాణ సమాజం సిగ్గుపడుతుందన్నారు. గతంలో ముఖ్యమంత్రిగా ఆమె తండ్రి కేసీఆర్ ఉన్నప్పుడు ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తలేదని గుర్తు చేశారు. అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాని బీసీలు అధికారం పోయిన తర్వాత గుర్తుకు వచ్చారని మండిపడ్డారు. బీసీ సమాజం అప్రమత్తంగా ఉందని ఆమె మాటలు నమ్మే స్థితిలో ఎవరూ లేరని రాచాల యుగేందర్ గౌడ్ అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు ఏదో పూలే విగ్రహాన్ని అసెంబ్లీలో పెట్టాలని అసెంబ్లీ స్పీకర్ గారికి లెటర్ ఇచ్చి తర్వాత దాన్ని అంతా రాద్ధాంతం చేస్తూ ఉన్నారు. ఏదో బీసీల పైన కపట ప్రేమ ఈరోజు వల్కబోస్తూ ఉన్నారు. నిజంగా కవిత గారి మాటలు చూసి ఈరోజు తెలంగాణ సమాజం సిగ్గుపడతా ఉంది. మరి 9.5 ఏళ్ళు అధికారంలో ఉన్నావు కదా, మీ అయ్యా ముఖ్యమంత్రి కదా 9.5 సంవత్సరాలు. ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరానికి భారీగా భక్తజనం పోటెత్తుతున్నారు. ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం నుండి ఈ 11 రోజుల వ్యవధిలో దాదాపు 25 లక్షల మంది భక్తులు రామ మందిరాన్ని సందర్శించినట్లుగా అధికారులు వెల్లడించారు. అదే సమయంలో ఆలయ హుండీకి 11 కోట్ల మేర విరాళాలు అందినట్లుగా తెలిపారు. ఆలయ ట్రస్ట్ ఆఫీసర్ ఇన్ఛార్జ్ ప్రకాష్ గుప్తా మాట్లాడుతూ బాలరాముడి దర్శన మార్గంలో 4 హుండీలు ఉండగా గత 11 రోజుల్లో 8 కోట్ల నగదు రూపంలో 3.5 కోట్ల మేర చెక్కులు ఆన్లైన్ ద్వారా విరాళాలు వచ్చినట్లుగా వెల్లడించారు. మొత్తం 14 మందితో కూడిన బృందం ఈ హుండీలకు లెక్కించిందని అన్నారు. వీరిలో 11 మంది బ్యాంకు సిబ్బంది, 3 ఆలయ ట్రస్ట్ ఉద్యోగులు ఉంటారని తెలిపారు. తెలంగాణను సాధించి స్వరాష్ట్రాన్ని 10 ఏళ్ల అనతి కాలంలో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ప్రగతి పదంలో నడిపించింది అని చంద్రశేఖరరావు అన్నారు. దేశానికి ఆదర్శంగా నిలిపిన బీఆర్ఎస్ పార్టీ మాత్రమే రాజీ లేని పోరాటంలో తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడుతుందని బీఆర్ఎస్ అధినేత పునరుద్ఘాటించారు. గజ్వేల్ ఎమ్మెల్యేగా అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం అనంతరం నందీనగర్ నివాసంలో పార్టీ ఎమ్మెల్యేలతో ప్రత్యేకంగా కేసీఆర్ సమావేశమయ్యారు. రాబోయే పార్లమెంట్ ఎన్నికల్లో అత్యధిక స్థానాలను గెలిచేందుకు అనుసరించాల్సిన వ్యూహాలు, కార్యాచరణ గురించి పార్టీ నేతలకు అధినేత దిశానిర్దేశం చేశారు. త్వరలో జరగనున్న రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు అనుసరించాల్సిన కార్యాచరణ, సంబంధిత అంశాల గురించి చర్చించి పలు సూచనలు చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తన అల్లుడు హరీష్ రావుకు గడ్డి పెట్టాలన్న సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీఆర్ఎస్ నేత సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు కౌంటర్ ఇచ్చారు. అబద్ధాలు చెప్పే ముఖ్యమంత్రికి కాంగ్రెస్ అధిష్టానమైన గడ్డి పెట్టాలని చురకలంటించారు. రేవంత్ రెడ్డి చెప్పేది కొండంత, కానీ చేసేది గోరంత కూడా లేదన్నారు. నర్సింగ్ ఆఫీసర్లకు నియామక పత్రాల అందజేత పేరిట ఆర్భాటం చేశారని విమర్శించారు. తామే రిక్రూట్మెంట్ చేసినట్లుగా డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. నర్సింగ్ ఆఫీసర్ల భర్తీ ప్రక్రియ బీఆర్ఎస్ హయాంలోనే జరిగిందని గుర్తు చేశారు. నిరుద్యోగులను కేసీఆర్ ప్రభుత్వం వంచిందని అబద్ధపు ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 50 రోజుల్లోనే స్టాఫ్ నర్స్ నోటిఫికేషన్ ఇచ్చి నియామక పత్రాలు ఎలా ఇచ్చారు అని నిలదీశారు. తమకు కుళ్ళు ఏమీ లేదని, కానీ కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం సొమ్ముకొడిది, సోకు ఇంకొకటిది అన్నట్టుగా వ్యవహరిస్తుందని ఆరోపించారు. కేసీఆర్ హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్ ప్రకారమే ప్రస్తుతం రేవంత్ ఇచ్చిన నర్సుల నియామక పత్రాలు అని గుర్తుంచుకోవాలన్నారు. నర్సులుగా ఉద్యోగాలు పొందిన వారికి కూడా వాస్తవం తెలుసని వ్యాఖ్యానించారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజాపాలన అమలులో మరో అడుగు ముందు పెట్టింది. అదేవిధంగా మరో 2 గ్యారంటీల అమలుకు ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సీఎం రేవంత్ రెడ్డి వీటి అమలుపై సచివాలయంలో సుదీర్ఘ సమీక్ష చేపట్టారు. మరిన్ని వివరాలు మా బ్యూరో చీఫ్ శ్రీనివాస్ అందిస్తారు. కాంగ్రెస్లో అధికారంలోకి తెచ్చినటువంటి, కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి 6 గ్యారంటీల అమలు తీరుపై మరొకసారి కేబినెట్ సమావేశమైంది. ముఖ్యమంత్రి అధ్యక్షతన సచివాలయం మంత్రులు, ఉన్నతాధికారుల సమక్షంలో సమీక్ష జరుగుతోంది. ఇప్పటికే 2 హామీలు అమల్లోకి వచ్చిన తర్వాత మిగతా 4 హామీలను ఎప్పటి నుంచి ఎలా అమలు చేయాలి అనే విషయంలో కసరత్తు ప్రారంభించింది. ఈరోజు ఇదే అంశంపై, ప్రజాపాలన అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘ చర్చ జరపడం జరిగింది. ఈ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చినటువంటి ఈ 6 గ్యారంటీలను కలిపి ప్రజాపాలనగా కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి తీసుకువెళ్ళి విజయం సాధించిన విషయం తెలిసిందే. ఈ గ్యారంటీల అమలుపై
అటు ప్రతిపక్షాలు కూడా పదే పదే ఒత్తిడి తెస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇదే అంశాలపై పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో పార్లమెంట్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఈ 6 గ్యారంటీల్లో మిగతా 4 గ్యారంటీల అమలుపై వేగం పెంచడానికి కసరత్తు అయితే మొదలుపెట్టిన పరిస్థితి. ఈరోజు సీఎం రేవంత్ రెడ్డి సుదీర్ఘంగా ఈ అంశంపైన సమీక్ష జరపడమే దీనికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యత ఏంటో మరొకసారి తెలుస్తూ ఉంది. అయితే ఈ విధంగా చూసుకున్నట్లయితే ప్రజాపాలనలో ముఖ్యంగా 6 గ్యారంటీల్లో ముఖ్యమైనది ఇళ్ళు, ప్రజలకు పేద ప్రజలకు ఇంటి సౌకర్యంతో పాటు ఇతర అంశాలు కూడా ఉన్నాయి. వాటన్నిటికి కలిపి మొత్తం మీద ఒక 10,000కు మించి దరఖాస్తులు వచ్చినట్లు మనకు తెలుస్తూ ఉంది. ఈ 10,000 కాదు, దాదాపు లక్షల్లో ఉన్నట్లు కూడా మనకు తెలుస్తున్న పరిస్థితి. ఈ వివరాలను బట్టి చూస్తే కనుక, ప్రభుత్వం అందించిన వివరాలను బట్టి చూస్తే కనుక లక్షల్లో వచ్చాయి. ఈ లక్షల్లో ఉన్నటువంటి ఈ దరఖాస్తులన్నిట్లను 12వ తేదీ నుంచే, గత నెల 12వ తేదీ నుంచే ఎప్పటికప్పుడు కంప్యూటరీకరణ ప్రారంభించడం జరిగింది. ఆ డేటాను ఇప్పుడు విశ్లేషించి ఆ డేటా ఆధారంగా ఈ అమలుకు ఎంత బడ్జెట్ కేటాయించాలి అనే అంశంతో పాటు వీటి అమలు తీరులో సాధ్యాసాధ్యాలేంటి, ఏవి ముందు ప్రకటించాలి, ఏవి తర్వాత ప్రకటించాలనే అంశాలు ఈ చర్చలో వచ్చినట్టు తెలుస్తూ ఉంది. సీఎం రేవంత్ రెడ్డి సమీక్షలో చోటు చేసుకున్నట్లు మనకు తెలుస్తూ ఉంది. సుదీర్ఘంగా సీఎం రేవంత్ రెడ్డి ఈ ప్రజాపాలన గ్యారంటీలపైన, ప్రజాపాలన అనే అంశంలో చేర్చినటువంటి ఈ 6 గ్యారంటీలపైన కీలకంగా సమీక్ష చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ సమీక్ష తర్వాత ఎలాంటి ఒక స్పష్టత ఇస్తారు, ఎలాంటి మార్గదర్శకాలు రూపొందిస్తారు, ఎలాంటి సమాచారం అంటే ఏ విధంగా వీటిని అమల్లోకి తీసుకెళ్తారు, ప్రజల ఆదరణ పొందుతారు అనేది ఒక చర్చనీయాంశంగా అయితే ఇప్పుడు ఉన్న పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ శ్రీనివాస్, సిటీవిజన్, హైదరాబాద్. సేవాలాల్ సేన త్రిసభ్య సేనా కమిటీ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముఖ్య నాయకుల సమావేశం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో చైర్మన్ మాట్లాడుతూ మా బంజారా సోదరులు జాతీయ రాష్ట్ర స్థాయి నుంచి 100 మందికి పైగా సమావేశానికి హాజరయ్యారు. కమిటీ ముఖ్య ఉద్దేశం సమాజంలో సేవాలాల్ సేన బంజారా శ్రేయస్సు కోసం, సంఘం సమష్టి కోసం ఏ కార్యక్రమం వచ్చినా జాతి డిమాండ్ను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని చైర్మన్ తెలిపారు. సాధించే దిశగా ప్రయాణం చేయడానికి ఈ కమిటీ కృషి చేస్తుంది. ఈ 3 కమిటీ సమావేశంలో కీలకంగా ఈరోజు జరిగిన సమావేశం ఉద్దేశం సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి ఫిబ్రవరి 15వ తేదీన నిర్వహించడం జరుగుతుంది అని చెప్పారు. తెలంగాణ అన్ఎంప్లాయ్ అండ్ ప్రైవేట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పీఈటీ, పీడీ పోస్టులు భర్తీ చేయాలని నిరుద్యోగులు దీక్ష చేపట్టారు. సైదులు గౌడ్ మాట్లాడుతూ రాష్ట్రంలో గడిచిన 9 ఏళ్ల బీఆర్ఎస్ అసమర్థత పాలన వలన విద్యలో అంతర్భాగమైన వ్యాయామ విద్య పూర్తిగా నిర్లక్ష్యం చేయబడింది అని ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా హైస్కూల్లో ఖాళీగా ఉన్న 1674 పీఈటీ పోస్టులను రాష్ట్ర ప్రభుత్వం శాంక్షన్ చేసి భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పీటీలు లేని కారణంగా హైస్కూల్లో విద్యార్థులకు, పిల్లలకు క్రమశిక్షణ, ఆటలు, మానసికంగా ఎదుగుదల లేకపోవడం ఒత్తిడిని తట్టుకోలేకపోతున్నారని తెలిపారు. అలాగే ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల్లో నియమించాలని కోరారు. గత ప్రభుత్వం 9 సంవత్సరాలుగా వ్యాయామ విద్య నిర్లక్ష్యం చేసింది. ఒక పీఈటీ పోస్టు భర్తీ చేయలేదు, ఒక ఫిజికల్ డైరెక్టర్ పోస్టు భర్తీ చేయలేదు. మేము ఎన్నో దఫాలుగా ఎన్నోసార్లు వినతిపత్రం ఎక్కువ చేసినప్పటికీ కూడా 2014 నుంచి 2023 వరకు ఏం భర్తీ చేయకుండా పోయింది. మరి ఈ ప్రభుత్వం రావడానికి ముందే ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పాఠశాల పీఈటీ భర్తీ చేస్తానని చెప్పింది. కాబట్టి ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో 4671 ఉన్నత పాఠశాలలు ఉంటే అందులో మొన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఒక 164 పీఈటీ పోస్టులకు మాత్రం నోటిఫికేషన్ ఇచ్చింది. ఆ నోటిఫికేషన్ అడ్డుకున్నాం, దాన్ని అటనే ఆపేసినాం. కొత్త ప్రభుత్వం తీసుకొచ్చినాం. కొత్త ప్రభుత్వం ఈరోజు 1500 పీఈటీ పోస్టులకు శాంక్షన్ చేయాలి. శాంక్షన్ చేసి మాకు ఈ అనుబంధ డిఎస్సి నోటిఫికేషన్లో వేసి వాటిని భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం మంత్రులు అందరూ కలిసినాం. ఈరోజు మేము ఒక దీక్ష కూర్చున్నాం. మరి ఈరోజు ఖచ్చితంగా ఈ ప్రభుత్వం భర్తీ చేస్తుందని చెప్పని అనుకుంటున్నాం. ఈ ప్రభుత్వం రాగానే విద్యారంగాన్ని సమీక్ష జరుపుతుంది. ప్రతి గ్రామ పంచాయతీలో కానీ ప్రతి తండాలో ఉన్నట్టు ప్రతి గ్రామంలో ఉన్నటువంటి పాఠశాలలు తెరవాలని చెప్పనది. మేడ్చల్ జిల్లా మేడిపల్లి పిఎస్ పరిధి బోడుపల్లో బైక్ దొంగతనం చేసి తీసుకెళ్తుండగా స్థానికుల సహకారంతో దొంగను బైక్ యజమాని పట్టుకుని పోలీసులకు అప్పగించాడు.
స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకుని దర్యాప్తు చేసి ఆంధ్రప్రదేశ్ గుంటూరు జిల్లా చింతపాలెంకు చెందిన గోనె నాగరాజుగా గుర్తించారు. నిందితుడు నాగరాజుపై గతంలో పలు కేసులు ఉన్నట్లుగా పోలీసులు తెలిపారు. అల్వాల్ పోలీస్ స్టేషన్ పరిధిలో అనుమానాస్పద స్థితిలో ఓ యువతి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది. ఒడిశాకు చెందిన సూర్యకుమారి తిరుమల ఎంక్లేవ్లోని బ్లెస్సీ రెడ్డి హాస్టల్లో ఉంటూ సామీర్పేటలోని ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేస్తుంది. సూర్యకుమారి గురువారం రాత్రి హాస్టల్ భవనంపై నుండి కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు మృతదేహాన్ని గాంధీ మార్చురీకి తరలించారు. ఆత్మహత్య చేసుకుందా, ఇంకేమైనా కారణాలు ఉన్నాయా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నట్టుగా సిఐ రాహుల్ తెలిపారు. గత నెల రోజుల వ్యవధిలో ఇబ్రహీంపట్నంలోని వివిధ ప్రాంతాలకు చెందిన 30 మంది పోగొట్టుకున్న సెల్ ఫోన్లను ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్లో 15 సెల్ ఫోన్లు దాదాపుగా 3,50,000 విలువ గల సెల్ ఫోన్లను బాధితులకు అప్పజెప్పారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ పోస్టల్లో దరఖాస్తు చేసుకోగా ఫోన్లు చోరీ చేసిన వ్యక్తులు సిమ్ కార్డు మార్చి మరో సిమ్ ఫోన్లో వేసి ఉపయోగించడంతో సిఐఆర్ పోర్టల్కు మెసేజ్ వస్తుంది. దీంతో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో ఈ ఫోన్లను ఉపయోగించగా వారందరి దగ్గర నుండి ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అప్పగించినట్లుగా సిఐ తెలిపారు. ద్విచక్ర వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్న 4గురితో పాటు దొంగ వాహనాలను కొంటున్న 2 రిసీవర్లను చార్మినార్ పోలీసులు అరెస్ట్ చేశారు. ద్విచక్ర వాహనాలు దొంగతనానికి పాల్పడుతున్న వీరిలో 3 మైనర్లు ఉన్నారు. గోల్కొండ కాజీగల్లీకి చెందిన 19 సంవత్సరాల మహమ్మద్ అబ్దుల్లా ఖాన్ ప్రధాన పాత్రను పోషిస్తున్నాడు. 3 మైనర్ల నుండి వాహనాలు తీసుకుని గోల్కొండ ప్రాంతానికి చెందిన మహ్మూద్ ఖాన్, మహ్మద్ ఇమ్రాన్ వీరు ఇరువురు రికవరీ చేసేవారు. దొంగ వాహనాలు కొంటూ వాహన పార్ట్స్లను విడిగా చేస్తూ అమ్ముతున్నారు. సమాచారం అందుకున్న చార్మినార్ పోలీసులు చాకచక్యంగా 6 మందిని అదుపులోకి తీసుకొని వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మీడియా సమావేశంలో చార్మినార్ ఏసీపీ రుద్రభాస్కర్ మాట్లాడుతూ సరైన ధృవపత్రాలు లేని వాహనాలు కొన్నా అమ్మినా నేరమే అని, ఇలాంటి పనులకు పాల్పడ్డ వారిపై చట్టరీత్యా కఠిన చర్యలు తప్పవని తెలిపారు. సంబంధించిన క్రైమ్ టీము చంద్రశేఖర్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో బాలస్వామి డిఐ వాళ్ళ క్రైమ్ టీం వచ్చి మొత్తము 6 మంది అక్యూజ్డ్ని అరెస్ట్ చేసింది. దాంట్లో 3 వచ్చి చిన్నపిల్లలు బాయ్ జువెనల్స్ ఉన్నారు, 3 మెయిన్ అక్యూజ్డ్. దాంట్లో మెయిన్ అక్యూజ్డ్ వచ్చి అబ్దుల్లా ఖాన్. ఈయన బండ్లని వీళ్ళ జువెనల్స్ దగ్గర నుంచి బండ్లని తీసుకొని వాళ్ళని రిసీవర్లకి అమ్మడము. దాంట్లో రిసీవర్లు ఎవరైతే ఉన్నారో మహమ్మద్ ఖాన్ మరియు మహమ్మద్ ఇర్ఫాన్ వీళ్ళని కూడా అరెస్ట్ చేసినాము. వీళ్ళు వచ్చి బండిని తీసుకున్న తర్వాత డిస్మెంటల్ చేసి ఇంజన్ను ఒకరు, తర్వాత పార్ట్స్ను ఒకరు, అట్లా చిన్న చిన్న ముక్కలుగా చేసి అమ్మడం చేస్తున్నారు. ఇట్లాంటి కేసెస్లో ఎవరైనా సరైన డాక్యుమెంట్స్ లేకుండా ఆర్టీఏ నుంచి కొనకుండా బయట వాళ్ళ దగ్గర కొని డిస్మెంటల్ చేస్తే వాళ్ళ మీద సివియర్ యాక్షన్ తీసుకొని ఏదైతే అక్యూజ్డ్ సెక్షన్లు వస్తాయో వీళ్ళకి 411 వేసినాము రిసీవర్ కింద. ఇక ముందు వీళ్ళ మీద కూడా పీడీ యాక్ట్లు వేస్తామని పోలీసుల తరఫున హెచ్చరిస్తున్నాం. దేనికోసం అది దొంగతనం చేశారు? వీళ్ళు పిల్లలు వచ్చి ఇంట్లో కొంత వీళ్ళ పేరెంట్స్ వాళ్ళు సపోర్ట్ లేదు, ఒకరికైతే పేరెంట్స్ కూడా లేరు. వాళ్ళు కొంచెం బయట ఇట్లా ఆవారా తిరుగుతూ తాగడము తినడము ఇట్లాంటి అలవాట్ల వల్ల ఈ దొంగతనాలు చేసి ఈజీ మనీ గురించి అఫెన్సెస్ చేస్తున్నారు. ఫుట్పాత్ అక్రమాలపై సికింద్రాబాద్ సర్కిల్ టౌన్ ప్లానింగ్ అధికారుల చర్యలు కొనసాగుతున్నాయి. జోనల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్ ఆదేశాల మేరకు ఈరోజు తార్నక డివిజన్ లాలాపేట ప్రధాన రహదారిలో ఫుట్పాత్ని ఆక్రమించి నిర్మించిన అక్రమ నిర్మాణాలను సికింద్రాబాద్ టౌన్ ప్లానింగ్ అధికారులు తొలగించారు. ఫుట్పాత్లపై ఎటువంటి నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరిస్తున్నారు. ప్రజల రక్షణ కోసం ఏర్పాటు చేసిన ఫుట్పాత్ను వ్యాపారులు అక్రమంగా ఆక్రమించిన వ్యాపారులు నిర్వహించుకోవడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అధికారులు తెలిపారు. వ్యాపారులు ఎవరు ఫుట్పాత్లపై ఎటువంటి నిర్మాణాలు చేపట్టవద్దని కఠిన చర్యలు తీసుకుంటామని టౌన్ ప్లానింగ్ అధికారులు తెలిపారు. భక్తి ముసుగులో ప్రజలను బీజేపీ మోసం చేస్తుందని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూననేని సాంబశివరావు విమర్శించారు. రాముని పేరుతో ఓట్లు వేయించుకునే ప్రయత్నం సరికాదని ఆయన హితవు పలికారు. ఆధునిక మతతత్వాన్ని తనలో పూర్తిగా నింపుకున్నట్టు, అదేవిధంగా డెమోగాగి అంటే నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడగలిగిన అన్ని అవలక్షణాలతో గుర్తించినటువంటి ఒక కొత్త రకం నయా నియంత ఇవాళ మోడీ.
భక్తిని ఆసరాగా తీసుకుని ప్రజలను మోసం చేస్తున్నాడు. ప్రజల్లో ఉన్నటువంటి అమాయకత్వం అంటే దేవుడు శ్రీరాముడు అంటే అందరి వాళ్ళని భావిస్తారు. నువ్వు అవునున్నా కాదన్నా శ్రీరాముడు పేరుతో ఓట్లు పాల్గొట్టడం అనేది అది రాముడికి చేసే అపచారం. రామ జపంతో మొదలయ్యి మోడీ జపం కింద మారించేవాడు. తనకి అంటవలసిన వాళ్ళందరూ గౌరవించుకుంటూ పోయేటువంటి ఒక రాక్షసత్వం అనేటువంటి వ్యక్తి.